అధిష్టాన సదస్సులో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చును తగ్గించవచ్చని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు కల్పించాలనే ఉద్దేశంతోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని అన్నారు. మనము విచ్ ఈస్ గుడ్ ఫర్ అవర్ మదర్ కంట్రీ చేయాలా కాబట్టి అయితే మొదటిగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల సరళిని చూస్తే 1952లో, తర్వాత 1957లో, మళ్ళా 63లో, 62లో, మళ్ళీ 67లో కూడా ఒకేసారి కేంద్రంలో పార్లమెంట్కి, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడంతా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి, సజావుగా జరిగాయి, ఏ రకమైన నష్టం జరగలేదు. మరి దీంట్లో ఏంటి, మరి తర్వాత ఎందుకు పరిస్థితులు మార్పు వచ్చాయి? ఇప్పుడు మళ్ళీ ఒకే ఎన్నిక, తర్వాత ఎన్నికలు ఒకేసారి జరగడం మానేసిన అనేక రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో జరిగేవి. పార్లమెంట్కి ఒకసారి, రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఒకసారి, స్థానిక సంస్థలకు ఒకసారి, వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అదే మనం ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు కొత్తగా వన్ నేషన్ వన్ ఎలక్షన్? ప్రధానంగా ఏమంటున్నారు, వ్యయం తగ్గుతుంది అనేది ఒక వాదన. ఆ వాదనలో వాస్తవం. అయితే వీటికంతా పెద్ద ప్రక్రియ మొదలైంది. 1967 దాకా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1971లో, 1969లో మొదటిసారిగా 67 ప్రాంతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వాటిని కూర్చే క్రమంలో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడం, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం. విశాఖపట్నం భీమిలి